నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? కృష్ణవేణి. కృష్ణవేణి గారు, ఎన్ని కేజీలు వస్తాయి మీకు బియ్యం? నాకు 24 కేజీస్ వస్తాయండి నెలకా? నెలకి. నెలకి 24 కేజీలు. ఓకే. చాలా బాగున్నాయండి. పోయిన నెలలో తీసుకున్నాను, నేను నెలలో తీసుకుంటాను. పోయిన నెలలో బట్టి చాలా బెటర్ అనిపించినాయి. నేను రైస్ వండుతున్నా కూడా ఇంట్లో. ఓకే. నుంచేగా సన్న బియ్యం ఇవ్వడం స్టార్ట్ చేసింది. అదే పోయిన నెల నుంచే వండటం మొదలు పెట్టే. చాలా బాగున్నాయండి. అసలు చాలా సంతోషం అనిపించింది. ఓకే. అది సో మరి లావు బియ్యం వచ్చినప్పుడు ఎట్లా ఉండేది పరిస్థితి? బియ్యం వచ్చినప్పుడు మనం కుక్కర్లో పెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. అందుకని దోశలకి వాటికి వాడుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ వండుకుంటున్నాం. బాగున్నాయి. ఇది ఆలోచన వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అదే రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి. మళ్ళీ ఈసారి ఆయన కూడా వస్తారనుకుంటున్నాను ఇలాంటి పథకాలు పెడితే. అది లేడీస్ బట్టి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇచ్చారు పథకాలన్నీ, ఫ్రీ బస్సు కూడా ఇచ్చారు. అదే అంటున్నా, ఇలాంటి పథకాలు పెడితే మళ్ళీ వచ్చే సూచన ఉంది అంటున్నాను. అది ఇది కూడా బాగుంది. 3 నెలలకు ఒకసారి బస్సులో వెళ్ళాను కదా. ఎప్పుడు జర్నీ చేస్తాను, మా అమ్మాయి వాళ్ళ ఇంటికి మా ఇంటికి జర్నీ చేస్తానే ఉంటాను. బాగుంది. అవును. ఓకే. ఇప్పుడు అప్పుడు వండుకునే వల్ల లావు బియ్యం వచ్చినప్పుడు వండుకునే వల్ల మీరు? మేము అదే చెప్తున్నా కదా, దోశలకి వాటికి ఉపయోగించేదాన్ని అని వండుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు మట్టికి వండుతున్నాము. చాలా బాగుంటున్నాయి. అప్పుడు బయట నుంచి తెచ్చుకునే వాళ్ళ తినేదానికి తెచ్చుకునేవాళ్ళం అండి. ఇప్పుడు మిగిలినాయి కదా, ఆ ఖర్చులు మిగిలినగా అదేగా హ్యాపీ అంటున్నాను నేను. వచ్చేసి 1400 మిగిలిస్తున్నారు బియ్యం. అవును. చాలా థ్యాంక్స్ ఆయనకి మట్టికి. అది రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్. సీఎం రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. నమస్కారం అన్న. నమస్కారం. ఎప్పుడు వచ్చినారు? నేను వచ్చి 45 మినిట్స్ అవుతుంది. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తాను. ఎట్లా అనిపిస్తుంది సన్న బియ్యం వేయడం? పర్వాలేదు. లాస్ట్ టైం పోయిన నెల తీసుకున్నాను, మంచిగానే ఉంది అన్నం. పోయిన నెల తీసుకున్నారు కదా? అవును, నిజంగానే సన్న బియ్యము. ఇప్పుడు ఇంతకు ముందు ఇచ్చిన బియ్యం కంటే బాగుందా? రెండింటికి ఎట్లా తేడా ఏంటి? అంతకుముందు తీసుకునే బియ్యం చాలా దొడ్డి బియ్యం ఉండేది. ఇప్పుడు పర్వాలేదు, తింటున్నాం. వండినప్పుడు మరీ మెత్తగా అవ్వడము జనరల్ గా ఎవరు ప్రిఫర్ చేయరు కదా వండడానికి, పిండి చేసుకుంటారు. ఏం లేదు, ఇప్పుడు పర్వాలేదు, తింటున్నాం. అవే తింటున్నాం. సో ఇప్పుడైతే మంచిగా సన్న బియ్యం వండుకుంటున్నారు. పర్వాలేదు. సన్న బియ్యం అంటే మొత్తం సన్న బియ్యం కాదు, లైట్గా ఉండేది. 50-50 అనుకో. అప్పుడు పోయిన నెల అంటే మార్చిలో ఫిబ్రవరిలో తీసుకున్నాం కదా, దానికన్నా ఇవి పర్వాలేదు. ఇవి గతం కంటే కొంచెం మెరుగు అయింది. చాలా చాలా బాగుంది, బాగా అనిపిస్తుంది. 70%. ఓకే. ఇంకా సన్న బియ్యము మన గవర్నమెంట్ ఇస్తుందంటే ఇంత మంచిగా బాగుంది. 3 నెలల బియ్యం కూడా ఒకేసారి ఇస్తున్నారు అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? తెలియదు అన్న. మళ్ళీ అది ఇస్తున్నారంటే వచ్చి తీసుకోవడానికి వచ్చినాము. మళ్ళీ అది ఏమిటి కోసం కేటాయించారో తెలియదు. అది సో ఇస్తున్నానంటే బాగుందా లేదా? 3 నెలల బియ్యం ఒకేసారి ఇవ్వడం పర్వాలేదు. మనకు కూడా ఒక టైం జర సేవ్ అవుతుంది అప్పటికి. కానీ ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ నెక్స్ట్ బియ్యం డేట్ వచ్చినప్పుడు సేఫ్ ముందే తెచ్చుకున్నాం అనిపిస్తుంది అన్నట్టు. టెన్షన్ ఉండదు. ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇవ్వరో, బంద్ అవుతుంది ఏమన్నట్లా అదొక టెన్షన్ ఉంటుంది. పర్వాలేదు. సో మొత్తానికి ఇప్పుడు ఒక 10 నిమిషాలు వెయిట్ చేసినా పర్వాలేదు. ఒక ½ అవర్ అనుకో, అంతే. తీసుకొని పోదామని వచ్చాను. ఓకే. రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు ఫైనల్ గా? రేవంత్ రెడ్డి గారి గురించి ఏముంది, ఆయన 6 గ్యారెంటీలు చెప్పాడు. అన్నీ ట్రై చేస్తే చాలా మంచిది. ఓకే. ఆయన చెప్పిన కాడికి గ్యారెంటీలు ఇస్తే పర్వాలేదు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.